టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యువ హీరో తేజ సజ్జా నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తుంది. తాజాగా కేజీఎఫ్, కాంతారా రికార్డులను సైతం బ్రేక్ చేసి 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. సంక్రాంతి విజేతగా కొత్త సంవత్సరంలో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనాల పల్సుకు తగ్గట్టుగా స్టోరీలో మేటర్ ఉంటే చాలు బొమ్మ తప్పక హిట్ అవుతుందని ప్రశాంత్ వర్మ మరోసారి నిరూపించాడు. ఎలాంటి స్టార్ పవర్ లేకుండా మీడియం బడ్జెట్ తో విడుదలైన హనుమాన్ మైండ్ బ్లోయింగ్ వసూలను రాబడుతోంది. హాలీవుడ్ సూపర్ హీరోలను సైతం పక్కకు నెట్టి జనాలు టాలీవుడ్ సూపర్ హీరోను చూసేందుకు యూటర్న్ తీసుకుంటున్నారు. సంక్రాంతి సెలవులకు తోడు పాజిటివ్ టాక్ రావడం, ఫిబ్రవరి వరకు మరో పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో రోజురోజుకి హనుమాన్ వసూళ్లను పెంచుకుంటూ బాక్సాఫీస్ బరిలో తొడగొడుతోంది. ఓవర్సీస్ లోనూ రికార్డు లెవెల్లో వసూళ్లను రాబడుతూ టాలీవుడ్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. పండుగ సీజన్ పూర్తయిన మౌత్ పబ్లిసిటీతో హనుమాన్ భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు వెళ్తోంది. సెలబ్రిటీలు, ప్రముఖ హీరోలు సైతం హనుమాన్ ను చూసి డైరెక్టర్, హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హనుమాన్ హీరో తేజ సజ్జాను అభినందించారు.